ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు మేఘనను తప్పించుకొని మనల్ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ లేదు కదా. మేఘన అది ఉడుంపటి యువరాజ్. అంత సులువుగా ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళని తీసుకుని ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళిపోయి ఉంటుంది. పద పద. రామ్ రామ్. రండి బాయ్. రామ్ రామ్. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సేటు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. రే చోటు, కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు సేటు, ఇంటికి వెళ్ళాలి. త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోతాం. చోటు, నీ పని చూసుకో. చెప్పండి మేడం. ఆ, ఈ బంగారానికి మాకు వెంటనే క్యాష్ కావాలి. ఇంత బంగారమా? అవును సేటు, మాకు అర్జెంటుగా 3 కోట్లు కావాలి. నేను ఈ దందా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను బాయ్, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నేను ఇంత బంగారం పెట్టుకోలేదు. చూస్తుంటే ఇంట్లో నగలన్నీ తీసుకొచ్చినట్టున్నారు. మీరిచ్చే 3 కోట్ల కంటే ఎక్కువ విలువే ఉంటుంది సేటి బంగారం. అత్యవసరమయ్యి ఇంత దూరం వచ్చాం. బాయ్, నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతా. మీరు నిజం చెప్పండి చాలు. అడుగు సేటు. ఇవి దొంగతనం చేసిన నగలు కావు కదా? ఆ, ఎందుకలా అడిగారు? ఈ మధ్య మార్కెట్లో దొంగ నగలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు రైడు చేస్తున్నారు. దొరికితే దందా బంద్ చేయాలి. దొంగ నగలేం కాదు, ఇవి మా ఇంట్లో నగలే. ఈ నగలు వెతుక్కుంటూ మా షాప్కి ఎవరూ రారు కదా? రారు భాయ్, అయినా మీ వెనక నేనున్నాను కదా, మీకే ప్రాబ్లం రాదు. సరే బాయ్, సగము ఇప్పుడు ఇస్తా, మిగతా సగం రేపు పొద్దున నా మనిషితోటి పంపిస్తాను. ఆ, సరే. అలాగే భాయ్. ఇదిగోండి, రేపు పొద్దున మిగతా డబ్బులు పంపిస్తాను బాయ్. అలాగే భాయ్, థ్యాంక్ యూ. చూసుకోండి. పెట్టు. థ్యాంక్ యూ సేటు. మంచిది. థ్యాంక్ యూ అండి. రామ్ రామ్. ఎస్, మన గెలుపుకి మొదటి అడుగు పడిపోయింది నిషి. వదిన్ని తొక్కి ఆవిడ కళ్ళ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే రోజు దగ్గరలోనే ఉంది యువరాజ్. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.